అంతమంది విద్యార్థుల సగటు ఏ అన్నాడమ్మా. అంటే యావరేజ్, ఓవరాల్ యావరేజ్ ఏ ఇక్కడ రాయండి. 10 మంది విద్యార్థుల యొక్క సగటు ఎంత అన్నాడు అంటే బి అన్నాడు. ఇది బి. ఇంకా రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సగటు సి అన్నాడు. ఇక్కడ మనం క్యాల్కులేషన్ కనుక తీసామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ వాడు ఏమన్నాడు, ఏ వాల్యూ సి వాల్యూ కన్నా పెద్దది అన్నాడు. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి అన్నాడు. అంటే ఇప్పుడు మనకి ఎలిగేషన్ రూల్ ప్రకారం మనం చేస్తున్నామా. ఎలిగేషన్ రూల్ ప్రకారం మనకి ఏం చెప్తుంది, ఎలిగేషన్ కంఫర్ట్ జోన్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఉన్న ఈ 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ చేసి ఇక్కడ రాయాలా, ఈ 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఇక్కడ రాయాలి. అంటే ఫస్ట్ ఉన్న వాల్యూ వచ్చేసి ఇది ఏ మైనస్ ఈ ఇక్కడ రాయాలి, ఇక్కడ వచ్చేప్పటికి ఇది బి మైనస్ ఏ రాయాలి. అంటే వాడు చెప్పేదాని ప్రకారం ఏంటి, ఇక్కడ మనకి ఏ మైనస్ సి యొక్క నెంబర్ అనేది 10 మందికి సమానమైతే బి మైనస్ ఏ యొక్క వాల్యూ అనేది ఎంత అవుతుందో కావాలి ఇక్కడ. అప్పుడు ఇక్కడ క్యాల్కులేషన్ చెప్తే ఎంత అవుతుంది, అప్పుడు 10 ఇంటూ ఎంతమ్మా ఇది బి మైనస్ ఏ డివైడ్ బై ఏమవుతుంది ఇక్కడ ఏ మైనస్ ఏ. 10 ఇంటూ బి మైనస్ ఏ చూడు ఇక్కడ 10 ఇంటూ బి మైనస్ ఏ, బి మైనస్ ఏ డివైడ్ బై ఏ మైనస్ ఏ అన్న. ఓకే, ఏ మైనస్ ఏ. ఓకే, 10 ఇంటూ బి మైనస్ ఏ డివైడ్ బై ఏ మైనస్ ఏ. అంటే 10 మంది యొక్క యావరేజ్ ఇక చూడండి, ఇక మనకి ఇక తరగతిలో అంతర సగటు ఏ, 10 మంది విద్యార్థుల యొక్క సగటు ఎత్తు బి, మిగిలిన విద్యార్థుల యొక్క సగటు ఎత్తు సి అన్నాడు. సో కాబట్టి ఇక్కడ మనకి ఏ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ సి అన్నాడు కాబట్టి ఇక్కడ మనం ఏ మైనస్ సి రాసాము. ఓకేనా, ఆ తర్వాత ఇక్కడ మనకి ఇది ఇక్కడ మైనస్ చేస్తాం కాబట్టి ఏ మైనస్ సి చేస్తాం కాబట్టి ఇక్కడ బి మైనస్ సి అనమాట. సో కాబట్టి 10 ఇంటూ బి మైనస్ ఏ డివైడ్ బై ఏ మైనస్ సి, ఇది బి మైనస్ ఏ. 10 ఇంటూ బి మైనస్ ఏ బై ఏ మైనస్ సి. సో కాబట్టి మనకి డి ఆప్షన్